Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఏదైతే పాకిస్తాన్ ఉగ్రమూకలు పాకిస్తాన్ కుక్కలు దొంగచాటుగా మన యొక్క భారత్ యొక్క సైనికుల దుస్తుల్లో వచ్చి పిరికి పందల్లాగా ఈ దేశంలో జొరబడి ఏదైతే అక్రమంగా అమాయకులని భారతీయులని కాల్చి చంపినో ఏదైతే దుర్ఘటన చాలా దుర్మార్గం. ఇది చాలా ఆవేదన కలిగిస్తుంది. గతంలో రాష్ట్రపతి పరిపాలన ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఈ యొక్క ఏ ఒక్క చిన్న సంఘటన కూడా జరగకుండా నరేంద్ర మోడీ గారికి పరిపాలన సాగింది. దురదృష్టవశాత్తు అక్కడ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారము ఎన్నికలు జరిగిన 6 నెలల్లో ఇటువంటి దుర్ఘటన చూడటము మనందరికీ కూడా తెలుసు. అక్కడ అబ్దుల్లా యొక్క ప్రభుత్వ కుటుంబం మొత్తం కూడా వైఫల్యం చెందింది. వెంటనే రాబో రోజుల్లో ఇటువంటి సంఘటనలు కనుక జరిగితే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్రతి కుక్కని ఎవరైతే తీవ్రవాద కుక్కలు ఉన్నారో ప్రతి కుక్కను కూడా ఏరవుతా పారేస్తాం. ఈ సందర్భంగా ఈ దేశంలో కూడా అంతర్గతంగా ఈ దేశంలో తింటూ ఈ దేశంలో గాలి పీలుస్తూ పాకిస్తాన్ తొత్తులుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఈ రోజు పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాదులకు రాబో రోజుల్లో పట్టే గతున్నదో కుక్కలు ఏర్పారేసేది నరేంద్ర మోడీ ప్రభుత్వము. ఈ అంతర్గత శత్రువులను కూడా ఏర్పారేస్తాం రాబో రోజుల్లో. ఈ యొక్క దేశాల్లో ఉంటూ ఈ యొక్క వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి శక్తులు ఎవరైనా వారిని రాబో రోజుల్లో ఈ యొక్క ప్రజల మొత్తం కూడా తగిన బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా ఈ యొక్క మొత్తం కూడా దేశం అంతా కూడా ఏకం కావాల్సిన సందర్భం ఇది. నిన్న జరిగినటువంటి సంఘటన 2 కోట్ల మంది గతంలో 370 ఆర్టికల్ ఎత్తివేసిన తర్వాత 2 కోట్ల మంది ప్రతి సంవత్సరం టూరిస్టులు మనకు భారతదేశ టూరిస్టులు కావచ్చు విదేశీ టూరిస్టులు కావచ్చు ప్రతి సంవత్సరము 2 కోట్ల మంది వస్తున్నారు. అక్కడ ఆదాయం పెరిగింది, అక్కడ ఉపాధి పెరిగింది, అక్కడ శాంతి భద్రతలు నెలకొన్న విషయాన్ని తట్టుకోలేక ఉగ్రమూతలు పాకిస్తాన్ శత్రుదేశం ఏ విధంగా కుట్రలు తెరలేపిన చూసాం. ఇటువంటి కుట్రలకి భారతదేశం ఎప్పుడు కూడా వెనకం చేయదు, తప్పకుండా ఏర్పారేస్తాం. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారు మద్దతు ఇచ్చినాయి. పాకిస్తాన్ సూచనల్ని మొత్తం కూడా ఖండిస్తున్నాయి. రాబో రోజులలో ప్రతి ఒక్క తీవ్రవాదికి 26 మంది చంపితే 260 మందిని లెక్క పెట్టుకోండి అని చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వము ఒక్కొక్కరి 10 మంది చొప్పున 260 ఉగ్రవాదుల్ని రాబో 10 రోజులు లేప పారేస్తారు భారత ప్రభుత్వం సైనికులు. ఆ యొక్క కార్తీని ఇప్పటికే మొదలైంది. ఇప్పటికైనా భారతదేశం పట్ల కన్నేస్తే మీకు రాబో పరిణామాలు తీవ్రంగా ఉంటుంది పాకిస్తాన్ హెచ్చరిస్తున్నాము. మీరు మీ యొక్క అంతర్గతంగా మీకు తిండి లేక ఆఖరికి పువ్వు తిండి లేక మీరు యొక్క ప్రజలు అయ్యో అన్నమో రామచంద్ర అంటుంటే మీరు భారత్పై చూస్తున్నారు. రాబో రోజులలో మీకు భారత్పై కన్నేస్తే ఆ మాత్రం కూడా పుట్టగతులు ఉండవు. భారతదేశం కనుక కన్నెర చేస్తే నరేంద్ర మోడీ గారు కన్నెర చేస్తే పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలో ఉండకుండా పోతుంది. ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ యొక్క పాకిస్తాను రాబో రోజులలో ఇటువంటి కార్యక్రమాలు కనుక చేస్తే భారత వ్యతిరేక శక్తులు కనుక కొనసాగితే భారతదేశము చేసే చర్యలు రాబో రోజుల్లో పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలో ఉండదు. ఈరోజు కొత్తగూడెంలో నిన్న జరిగినటువంటి కాశ్మీర్లో నిన్న జరిగిన అమానుష కాండ ముష్కర్ల పిరికి చర్యకి నిరసనగా ఈరోజు కొత్తగూడెంలో ఈ యొక్క హిందూ సంఘాలు జాతీయవాదులు అందరూ రోడ్డెక్కి నిరసన తెలియజేయడం జరిగింది. కొవ్వొత్తులతో వారి ఆత్మశాంతి కోసం ప్రదర్శన చేయడం జరుగుతూ ఉంది. ఇది చాలా సున్నితమైన సందర్భం. ఈ దేశం గట్టిగా నిలబడాల్సిన సందర్భం. ఈ దేశ ప్రధానమంత్రిని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ ముష్కర్లు మళ్ళీ మన మీద దాడి చేయొద్దు అంటే, మళ్ళీ భారతదేశం యొక్క కన్నెత్తి చూడొద్దంటే పాకిస్తాన్లోకి దూరి వారి స్థావరాల మధ్యలోకి పోయి వారిని సర్జికల్ స్ట్రైక్ ద్వారా అంతం చేసి వారికి గుణపాఠం చెప్పాలని చెప్పి కొత్తగా ఉన్నటువంటి యావత్ యువత యావత్ ప్రజానికం జాతీయవాదులు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మిత్రులారా, ఇది భారతదేశంలో కొందరు కూడ మేధావులను కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంతటి దాడులు జరుగుతూ ఉన్నాయి. హిందువు అని తెలుసుకున్న తర్వాతనే హిందువులని చెప్పడం జరిగింది. ఆఖరికి 2-3 ఐడెంటిటీ కార్డు లేకపోతే పాయింట్లు ఇప్పి వారి లింగ నిర్ధారణ జరిగిన తర్వాత దుర్మార్గంగా చంపారు. ఇటువంటి దుర్మార్గ ఘటన ఇది అట్రాసిటీ. కులం మతం పేరుతో మనుషులను చంపడం అట్రాసిటీ. మతం పేరుతో చంపేటువంటి అట్రాసిటీని ఈ యొక్క అనైతిక చర్యలు ఈనాడు భారతదేశంలో కొంతమంది మేధావులు పూర్ణ లౌకికవాదులు ప్రశ్నించకపోవడం దుర్మార్గమని ఈ సందర్భంగా కొత్తగూడెం పౌరులుగా జాతీయవాదులుగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎవరి రంగు ఏందో ఈ సందర్భంగా బయట పెడతామని తెలియజేస్తా ఉన్నాం. మాకు ఏమైనప్పటికీ న్యాయం జరగాలంటే ఒకటి సర్జికల్ స్ట్రైక్స్ మాత్రమే. కాబట్టి త్వరలోనే భారత్
సరైన బుద్ధి చెప్పాలని ఆ రకంగా చెప్తుందని దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.